నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కుర్లీ. నమస్కారం. రంపచోడవరం మండల అభివృద్ధి మనందరి బాధ్యత అని మండల పరిషత్ అధ్యక్షురాలు బందం శ్రీదేవి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం వివరాలు ఇప్పుడు చూద్దాం. మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి బందం శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు పండ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ, ఎంపీడీఓ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీదేవి మాట్లాడుతూ మండలంలోని అభివృద్ధికి కేట్లాడుతూ మండలంలోని అభివృద్ధి ఫలాలు ప్రజలకు సకాలంలో అందాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యాశాఖపై ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు నిబంధనల ప్రకారం కోడిగుడ్లు, చిక్కీలు పక్కాగా అందించాలని ఆదేశించారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల ఫేషియల్ అటెండెన్స్ నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఇక వైద్యారోగ్యంపై స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వెంటనే పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయాలన్నారు. మరోవైపు జెడ్పీటీసీ సబ్బీటీసీ సభ్యురాలు శ్రీమతి పండ వెంకటలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, అలాగే నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.